ఇంటి సామాన్లు విచ్చలవిడిగా తెస్తుంటే అంతా మా ఆయన దోచిపెడుతున్నాడు అనుకున్నా, కానీ కాదు మమ్మీ, చిన్న చిన్న ఖర్చులే చూసుకుంటున్నాడు ఈయన. కరెంట్ బిల్లు, ఇంటి రెంట్, మా బాబు స్కూల్ ఫీజు కూడా మా బావగారే కడుతున్నారమ్మా. మా దగ్గర నుంచి దోచుకుంటే భయపడాలి గాని అన్ని మాకే సమకూరుస్తుంటే దాంట్లో మెలికేముంది మమ్మీ? అదే నీకు అర్థం కావడం లేదా బోడి మొహం దానా? అబ్బా మమ్మీ, అసలు మీ ఆయనకి 18,000 జీతానికి పని చేయాల్సిన అవసరం ఏముంది? 20 ఎకరాల ఆస్తుందే మీ అత్తగారింటికి. అవునా? అవును, నాకు ఈ మధ్య తెలిసింది. నీకెలాగైతే తెలీదో ఆ ఇంట్లో ఉన్న ఇంకొక కోడలకు కూడా ఈ విషయం తెలీదు. అయ్యో పాపం, అక్క చాలా మంచిది మమ్మీ. నేనెంత తప్పు పట్టినా నన్ను అర్థం చేసుకుంది. అసలు ఆ ఇంట్లో ముఖ్యంగా నమ్మకూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మీ తోడి కోడలేనే. ఆ ఏవండి, నేను జాతరకి వెళ్ళడానికి మనకు అన్ని సిద్ధం చేసేసాను. మనం ఎల్లుండి సాయంత్రం అలా బయలుదేరితే సరిపోతుందండి. అత్తమ్మతో మాట్లాడడానికి నాకు కొంచెం భయంగా ఉంది. మీరు మాట్లాడతారా? మీ ఊరు జాతర కాబట్టి నువ్వు పిలిస్తేనే మర్యాదే. నువ్వు మొదలు పెట్టు. అమ్మేదని అడ్డు చెప్తే నీ మాటకి నేను తోడుంటా. సరే అండి.